ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయంటే 70 రోజులని సమాధానం వస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదే మాట చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా అదే విషయం చెప్పారు. చిత్రం ఏంటంటే అది కూడా ఒకే రోజున ఇద్దరూ చెప్పడం. జగన్ విశాఖ జిల్లా భీమిలిలో జరిగిన సిద్ధం సభలో మాట్లాడుతూ మరో 70 రోజుల్లోని ఎన్నికలు ఉన్నాయని తేల్చేశారు. ఇక అనంతపురం జిల్లా ఒరవకొండలో చంద్రబాబు కూడా 70 రోజుల్లో ఏపీలో ఎన్నికలు వస్తాయి, వైసీపీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని చెప్పారు. సరే, ఈ ఇద్దరు చెప్పిన 70 రోజులను తీసుకుంటే ఎన్నికల డేట్ కరెక్ట్ గా ఎప్పుడు అన్నది అంచనా వేయచ్చు. జనవరి నెల ఎటు ముగిసిపోతుంది. ఇక ఫిబ్రవరి, మార్చి నెలలు మాత్రమే మధ్యలో ఉన్నాయి. అంటే ఈ 2 నెలలు కలిపి 60 రోజులుగా ఉంటాయి. 70లో 60 తీసేస్తే ఇక మిగిలింది 10 రోజులు. అంటే బాబు జగన్ కలిసి ఇచ్చిన డేట్ ఏప్రిల్ 10 అన్నమాట. అంటే ఈసారి ఎన్నికలు ఏప్రిల్ 10న ఏపీలో జరుగుతాయన్నమాట. ఇక ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే నెలలో రిలీజ్ అవుతుందని అంటున్నారు. నిజానికి ఎన్నికలకు 2 నెలల ముందు రిలీజ్ అవ్వటం కూడా మామూలే. పైగా లోక్సభ ఎన్నికలు కూడా జత కలుస్తున్నాయి. కాబట్టి 2 నెలల వ్యవధిలో షెడ్యూల్ ప్రకటించి ఆ మీదట ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. అంటే అన్నీ చూసుకుంటే కనుక ఫిబ్రవరి 10 తర్వాత ఎప్పుడైనా లోక్సభతో పాటు ఏపీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దానికి మరో కారణం కూడా ఉంది. పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి మొదలవుతున్నాయి. అవి కాస్త 10 రోజుల పాటు సాగి ఫిబ్రవరి 9తో ముగిస్తాయి. అవి అలా ముగియగానే ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 10న ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతుంది అన్న అంచనాలు ఉన్నాయి. అందుకే ఏపీలో జగన్ ఎన్నికల సభలు శ్రీకారం చుట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా భారీ సభలు ఏపీలో అన్ని ప్రాంతాలలో నిర్వహిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని భావిస్తున్నారు. చంద్రబాబు కూడా రా కదిలిరా అన్న పేరిట సభలు కూడా ఇందులో భాగమే అంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఒకసారి రిలీజ్ అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లే అవుతుంది. దాంతో ప్రతిదీ ఖర్చుగానే ఎన్నికల సంఘం చూస్తుంది. సీఎం జగన్ అయినా చంద్రబాబు అయినా హెలికాప్టర్లలో వచ్చిన ఖర్చు నుంచి ప్రతిదీ కౌంట్ చేస్తారు. అలాగే భారీ బహిరంగ సభల వ్యయం మొత్తం ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల మీద పడిపోతాయని కూడా అంటున్నారు. అదేవిధంగా అనేక రకాలైన ఆంక్షలు, నిబంధనలు ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని భారీ బహిరంగ సభలను వీలైనంత వరకు ఫిబ్రవరి 10లోగా ముగించాలని అటు జగన్ ఇటు చంద్రబాబు చూస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఏపీలో రాజకీయ వేడి మొదలైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.